అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగం అమలై 76 సంవత్సరాలు దాటుతున్న రాజ్యాంగ ఫలాలు బహుజనులకి అందలేదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజలే పరిపాలకులయ్యే పాలనా విధానం. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల ద్వారా ప్రభుత్వాన్ని నడపడం. 1950లో భారతదేశం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి రాజులుండరు, నియంతలుండరు, ప్రభుత్వం ప్రజలపైన అధికారం చూపదు. ఈ దేశానికి ప్రజలే యజమానులు, ఈ దేశానికి ప్రజలే యజమానులని భారత రాజ్యాంగం చెప్తా ఉంటే, భారత రాజ్యాంగం మొదట పీఠికలో మేము భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా రూపొందించడానికి భారతదేశంలోని పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచనలో, భావ ప్రకటనలలో, మత విశ్వాసాలు, ఆరాధన విషయంలో స్వేచ్ఛను, సామాజికంగా అవకాశాలలో సమానత్వాన్ని పెంపొందించుకుంటూ, వ్యక్తి గౌరవాన్ని పెంపొందించుకుంటూ మాకు మేముగా సమర్పించుకుంటున్న రాజ్యాంగం ఇది అని భారత రాజ్యాంగంలో ఉంటుంది. అంటే ఈ దేశ ప్రజలే ఈ దేశానికి యజమానులు అని చెప్తా ఉంది. రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా ప్రజలకు సేవ చేయటమే. ప్రజలకు రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా ప్రజలకు సేవ చేయాలి. ప్రజల పన్నులు చెల్లిస్తే ఆ డబ్బుతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఆ డబ్బుతో వ్యవస్థలో ఉన్న ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితాలు ఇస్తూ ఉన్నారు. అంటే ఈ దేశ యజమానులు ప్రజలు. ప్రజల కోసమే అన్ని వ్యవస్థలు పనిచేసి పెట్టాలి. పోలీస్ వ్యవస్థ అయినా, రెవెన్యూ వ్యవస్థ అయినా, ఏ వ్యవస్థ అయినా ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ వ్యవస్థలో ప్రజలపైన అజమాయిషి చెల్లించడానికి వీల్లేదు. ప్రజల కోసమే పనిచేయాలి. ఇవాళ జీవించే హక్కును కొంతమంది పోలీస్ అధికారులు హరిస్తూ ఉన్నారు. ఉదాహరణకు విజయవాడలో జరిగినటువంటి సాయి కృష్ణ అనే ఒక 23 సంవత్సరాల యువకుడు, అతని మీద 2, 3 కేసులు ఉండొచ్చు, లేకపోతే కేసులు ఉండొచ్చు. కానీ కోర్టు దాన్ని శిక్షిస్తుంది. కోర్టు విచారించి ఆ విచారణలో తప్పని తేలిస్తే కోర్టు శిక్షిస్తుంది. కానీ పోలీసు వ్యవస్థకు శిక్షించే అర్హత లేదు. పోలీసులు భారత రాజ్యాంగం ఇచ్చిన, పౌరులకు ఇచ్చిన హక్కులను పోలీసు వ్యవస్థ కాపాడటమే కానీ ప్రజలను కొట్టే హక్కు కానీ, శిక్షించే హక్కు కానీ పోలీసు వ్యవస్థకు లేదు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ కొద్దిమంది తమ చేతుల్లోకి తీసుకొని ప్రజల్ని హింసిస్తూ ఉన్నారు. ఇది భారత రాజ్యాంగ పరంగా ఇది నేరము. ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కును కల్పించింది ఆర్టికల్ 21లో. ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉన్నది. అలాంటి జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉన్నది. కాబట్టి సిస్టమ్ గాడి తప్పుతూ ఉంది. రాజ్యాంగ వ్యవస్థలో ఈరోజు ప్రజల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగ ఫలాలు నేటికి ప్రజలకు అందలేదంటే రాజ్యాంగ వ్యవస్థలో గాడి తప్పుతూ ఉన్నాయి. కాబట్టి ఓ నా ప్రజలారా, బహుజన సోదరులారా, పేద ప్రజలారా ఆలోచించండి. భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కులని కొన్ని వ్యవస్థలు కాలరాస్తూ ఉన్నవి. వాటిని గాడిలో పెట్టడం ఈ ప్రభుత్వాలు వైఫల్యం చెందినవి. ఇవాళ నిరుద్యోగం దేశంలో, రాష్ట్రంలో
పెరిగిపోయింది. కానీ వాళ్ళ ప్రభుత్వ సంస్థలు 80% ప్రైవేటీకరణ చేసి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా మళ్ళీ మనువాద ఆలోచనలోకి తీసుకెళ్తా ఉన్నారు. లోగడ మను ధర్మశాస్త్రం శూద్రులుగా వీళ్ళ మీద ముద్రేసి ఏ రకంగా అయితే విద్యకి అధికారానికి రాజకీయానికి ఆస్తులకు దూరం చేసిందో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవాళ మళ్ళీ కొత్త కోణంలో ప్రైవేటీకరణ పేరుతోటి ఈ బహుజనులకి మళ్ళీ అన్ని దూరం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనమే రాజ్యాధికారానికి రావాల్సిన అవసరం అనేది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు పేద ప్రజలందరూ ఏకమై భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చిన పదునైన ఆయుధం ఓటు. ఈ ఓటు అనే ఆయుధంతో మన ఓట్లు మనం వేసుకొని మన సీట్లు మనమే గెలిపించుకొని అధికారాన్ని సంపాదించిన రోజున రాజ్యాధికారమే మాస్టర్ కీ. కాబట్టి రాజ్యాధికారం లేకుండా ఈ హక్కులు మనకి అందవు. కాబట్టి అంబేద్కర్ గారు ఒక మాట అంటాడు, ఓ నా ప్రజలారా, ఓ నా ప్రజలారా, మీ చేతికి నేను కత్తి ఇవ్వడం లేదు, మీ చేతికి నేను ఓటు అనే ఆయుధాన్ని ఇస్తున్నాను. ఈ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని మీరు రాజులు అవుతారా లేక ఓటు అమ్ముకొని బానిసలు అవుతారా, మీ చేతిలో నిర్ణయం ఉందని అంబేద్కర్ గారు చెప్తారు. కాబట్టి రాజ్యాంగ ఫలాలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆలోచనలో, భావ ప్రకటనలో, మత విశ్వాసాలు ఈ లక్ష్యాలు నెరవేరాలంటే మనమే రాజ్యాధికారాన్ని సంపాదించాల్సిన అవసరం అన్నది. భారత రాజ్యాంగం అమలై 76 సంవత్సరాలు దాటుతున్నా ఎస్సీల పైన, బీసీల పైన, ఎస్టీల పైన, మహిళల పైన, మైనార్టీల పైన ఇవాటికి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. వారి మాన ప్రాణాలకు రక్షణ కరువైంది. కాబట్టి ఈ అగ్రకుల మనువాద పాలకులు మనకి భారత రాజ్యాంగ లక్ష్యాలని నెరవేర్చరు. కాబట్టి మన ఓటుని మనమే వేసుకుందాం. ఓట్లు మనవి, సీట్లు మనవి, అధికారం